భుజంగం ఫోన్ చేస్తాడు విహారికి. విహార్ని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా, నాశన కాలం ఎదురు పడుతుందిరా. ఇక అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదరా, ఇక అసలు వ్యక్తిని మర్చిపోయినట్టున్నావురా. అరే భుజంగం, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఓ, నా పేరు కూడా తెలుసుకున్నావారా? అయితే నా బండారం కూడా నువ్వు తెలుసుకున్నట్టున్నావే. నిజాలు ఇంకా కొన్ని రోజులలో నిన్ను పట్టుకొని నేను నోటితోని బయట పెట్టి ఇక నీ బండారం బయట పెడతాన్రా. వెయిట్ అండ్ సీరా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నీ భార్య గుళ్ళో పూజ చేస్తుందిరా. తనకి ఏదో రకంగా కాసేపట్లో ప్రాణాలే పోవచ్చేమో. అరే, ఇంకొకసారి నా భార్య జోలికి వెళ్తే మర్యాద దక్కదురా. ఏంట్రా భయపడుతున్నావా? నిజమేరా, నీ భార్యకు కాసేపట్లో ప్రాణం మృత్యు ఎదురుపడనున్నదిరా. ఇక నువ్వు ఎలా కాపాడుకుంటావో నీ ఇష్టం అని కాల్కి వచ్చేస్తాడు. ఈలోపు అరే అరే అని చెప్పేసి ఇక కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు అనే విధంగా ఈయన లోపలికి వెళ్ళి లక్ష్మి అని గట్టిగా పిలుస్తుండగా పండు హాల్లోకి వస్తాడు. ఏంటి బాబు, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? పక్కన గుడి దగ్గర ఇక వెళ్ళినని చెప్తే ఏమనుకుంటాడో ఏంటో. పండు, ఏం ఆలోచిస్తున్నావు? లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అంటే పూజ జరిపిస్తానని గుళ్ళో కాస్త మొక్కుందని వెళ్ళింది బాబు అని అనేసరికి వెంటనే విహారీ గుడి దగ్గరికి బయలుదేరుతాడు. ఈలోపు లక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. పంతులు గారు లక్ష్మి చేత అమ్మవారి పూజ జరిపిస్తూ ఉంటాడు. విహారీ త్వరగా గుడి దగ్గరికి వస్తాడు. అదే సమయాన విహారీ చూసి వెంటనే సహస్రకు అర్థమైపోతుంది. అంటే బావ కూడా లక్ష్మి కడుపుతో ఉన్న విషయం తెలుసన్నమాట. ఇప్పుడు బావ గుళ్ళోకి వచ్చాడంటే లక్ష్మి ఈ పూజ జరిగిస్తుందని తెలుసు. అంటే నా జీవితం ఇంతేనా? అంటే బావ కూడా లక్ష్మి కడుపుతో ఉన్న విషయం తెలిసిపోయిందా? అయ్యో దేవుడా, ఏంటి నాకు అసలు. ఇక బావకు తెలియకుండా దీన్ని అసలు శాశ్వతంగా దూరం పంపించాలనుకుంటే బావ కూడా గుళ్ళోకి వచ్చాడు అనే విధంగా సహస్ర అనుకుంటూ ఉంటుంది. ఈలోపు విహారిని చూసి లక్ష్మి, ఏంటి విహారి గారు గుడి దగ్గరకు వచ్చారు? లేదు లక్ష్మి, నేను కూడా గుళ్ళోకి వచ్చాను. ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఏం లేదు, వాడు ఫోన్ చేసి బెదిరించాడు, అందుకే వచ్చాను. ఇక అమ్మ, నువ్వు అభిషేకం చేయించాలమ్మా. ఇక నీ చేతులతో అభిషేకం చేసి 5 ముత్తైదులకు వాయనం ఇవ్వాలమ్మా. ఏంటి లక్ష్మి, ఈ పూజ ఏంటి? అది బాబు అని పంతులు గారు చెప్తుండగా, ఏం లేదు విహారి గారు, ఇది ఇంట్లో గొడవలు, కాస్త అపార్థాలు, యమునమ్మ కూడా హెల్త్ కరెక్ట్గా ఉండట్లేదు కదా, అందుకనే ఇలా అభిషేకం చేయిస్తున్నా అంతే అనే విధంగా సర్ది చెప్తుంది. ఈలోపు అమ్మ, ఇక నీ చేతులతో అమ్మవారికి అభిషేకం చేయించమ్మా అని అభిషేకం లక్ష్మి చేతుల మీదుగా జరుగుతుంది. ఈలోపు సహస్ర దూరం నుంచి చూస్తూ మండిపడుతూ ఉంటుంది. ఈ స్థానంలో నేనుండి బావతో ఇదంతా చేయాల్సిందే, కానీ నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి పెళ్ళైనా నాతో బావ ఏకంగా దూరం చేస్తున్నావు కదనే, వదిలిపెట్టనే, నేను వదిలిపెట్టా. ఇంతకింత నేను ఎలా చేస్తానో చూడవే. ఈలోపు పూజ పూర్తి అయిపోతుంది. అమ్మ, 5 పిలిచి వాళ్లకు వాయినాలు ఇవ్వమ్మా, ప్రసాదం పొంగలి. ఇక నువ్వు పూజ మధ్యలో పూజ అయిపోయేంత వరకు కదలకూడదు. సరే స్వామీజీ, నేను వెళ్ళి ముత్తైదును పిలుస్తాను. అయ్యో అమ్మ, చెప్పాను కదా ఇందాకనే, పూజ మధ్యలో భోజనం ఇక నువ్వు అయిపోయేదాకా వెళ్ళకూడదు. అఖండ దీపం పెట్టిన తర్వాతే నువ్వు పూజ అంతా అయిపోయాక అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని నువ్వు తిన్న తర్వాతనే వెళ్ళాల్సి వస్తుందమ్మా అనేసరికి అప్పుడు పక్కన పంతులు గారు వేరే అతను ఉంటాడు. సరే పంతులు గారు, నేను వెళ్ళి పిలుచుకొస్తానని పక్కన పంతులు గారు వెళ్తుండగా ఈలోపు ఆ 5 ముత్తైదులు చేస్తేనే కదా ఈ పూజకు సంపూర్ణంగా పూజ జరిగినట్టు అవుతుంది. ఆ ముత్తైదులు రాకుండా నేను అడ్డుకుంటే అనే విధంగా సహస్ర వచ్చిన గుళ్ళో ప్రతి ఒక్కరికి డబ్బిచ్చి అక్కడ పూజ జరుగుతుంది, అక్కడికి వెళ్ళకండి. ఆ మొత్తం తను చేసిన పూజలన్నీ ఇక తనకు దోషం ఉందట, ఇలా భోజనాలు పెడితే ఆ దోషం భోజనం మీద పోతుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి ఇలా వాయినాలు ఇస్తున్నారని ప్రతి ఒక్క వచ్చిన గుళ్ళో ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటుంది. అందరు కలిసి అమ్మో వెళ్ళకూడదు, ఇక దోషం అంతా మన మీదకి వస్తుందని ఇక ఎవ్వరూ రారన్నమాట. ఈలోపు ఏమైంది, వస్తున్నారా అని చెప్పేసి అడుగుతుండగా, లేదు పంతులు గారు,
ఎవరు రావట్లేదు అనేసరికి లక్ష్మి ఏంటి ఎవరు రావట్లేదా? ఇదేంటమ్మా, పూజ జరిగినాక వాయినానికి 5గురైనా రావట్లేదేంటి? రారే, ఎలా వస్తారు? వాళ్ళకు డబ్బిచ్చి రాకుండా చేశాను కదా, నీ పూజ పూర్తి కానట్టేనే. ఇక వెంటనే లక్ష్మి అమ్మవారిని మనసులో వేడుకొని, అమ్మ, నా కుటుంబం కోసమని ఈ పూజ చేస్తున్నాను, నా కడుపులో బిడ్డను కాపాడున్నాను కనుక ఈ పూజ చేస్తున్నాను, నువ్వే ఏదో రకంగా ఇక 5గురు ముత్తైదులను పంపించు తల్లి అనేసరికి ఇక అమ్మవారు, ఇంత పూజ చేసిన తర్వాత కనీసం మన మీద తనకు దయ ఉండదా? వెంటనే అమ్మవారి రూపంలో 5గురు ముత్తైదులు వస్తారు. ఈలోపు వస్తున్న ఆ అమ్మవార్లు ఒక్కసారిగా లక్ష్మి దగ్గరకు వస్తారు. ఏంటమ్మా, పిలిచావు కదా? అందుకే వచ్చాము, వాయనం కోసం అని 5గురు ముత్తైదులు అంటూ ఉంటారు. 5గురు ముత్తైదులను చూసిన లక్ష్మి వెంటనే, పంతులు గారు, అమ్మ, వీళ్ళు చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవతి, పార్వతి, సరస్వతి, ఆహా, ఎలా ఉట్టి కలపడుతుందమ్మా, అచ్చు పైలోక నుంచలి దేవతలు దిగొచ్చినట్టున్నారమ్మా, వీళ్ళకు వాయనం ఇవ్వమని చెప్పేసి లక్ష్మి చేత వాయనం ఇప్పించి 5గురికి భోజనం పెట్టిస్తుంది. ఈలోపు శాస్త్ర, వీళ్ళేంటి, వీళ్ళు కొత్తగా ఉన్నట్టున్నారే అని విధంగా అంటుండగా లక్ష్మి వాళ్ళకు భోజనం పెడుతుంది. కానీ లక్ష్మికి మాత్రం వాళ్ళు మనలాగానే కనిపిస్తుండగా శాస్త్రకు ఇక చుక్కలు చూపించడానికి అమ్మవారు చేసిన ఫలితాన్ని లేకుండా అలా అడ్డుకుంది కాబట్టి వాళ్ళు ఒక్కసారిగా శాస్త్రకు దేవతలాగా కనిపిస్తారు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇదేంటి, వచ్చిన ఆ ముత్తైదులు ఇక దేవతల్లాగా కనిపిస్తున్నారేంటి, అసలు వాళ్ళు దేవుళ్ళా అని ఉలిక్కి పడుతుంది. అమ్మో, ఎవరితో పెట్టుకున్నా అమ్మవారితో పెట్టుకోవద్దని ఇక చూపకనే చూపినట్టుంది అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే ఇక వాళ్ళ కడుపు నింపుతుంది. సుఖీభవ, అమ్మ, నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలని, నీ కడుపులో బిడ్డ చల్లగా ఉండాలని, నీకు పట్టిన గ్రహణం అతి త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఈ 5గురు అక్క చెల్లెలం దీవిస్తున్నామని దీవిస్తారు. ఈలోపు వెంటనే వాళ్ళకు వాయినాలు ఇస్తుంది. ఆ వాయినాలు ఇచ్చే టైంలో ఇక అమ్మవారు వెంటనే ఇక దీవించినాక వెంటనే అక్కడ మాయమైపోతారు. ఈలోపు లక్ష్మి ఇక ఇక్కడికి వస్తుంది. అంటే పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరకు వస్తుంది. ఇక ఇక్కడ విహారి మాత్రం ఇక ఎలా లక్ష్మి, 5గురు ముత్తైదులు వస్తలేరు కదా, ఇప్పుడు భోజనం ఎలా పెడతావు అని అంటుండగా, అదేంటి విహారి గారు, ఇందాకే కదా వచ్చారు, ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ముత్తైదులను తీసుకొచ్చావా? లేదు విహారి గారు, ముత్తైదులు వచ్చారు, వాళ్ళకు భోజనం పెట్టి ఆశీర్వాదన కూడా తీసుకున్నాను. ఏంటి లక్ష్మి, ఎప్పుడొచ్చారు? ఇందాకనా? ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టలేదా మీ ముంగటే? లక్ష్మి, నేను ఇక్కడే ఉన్నాను కదా, నువ్వే ముత్తైదుల కోసం పక్కకి వెళ్ళావు కదా. లేదు విహారి గారు, ఇందాకే పంతులు గారు కూడా చూశారు, అతనే ఇక 5గురు ముత్తైదులు వచ్చారని చెప్పేసి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదన తీసుకో అంటే తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? అవును, ఇందాక వచ్చారు కదా, ఎందుకు బాబు? లేదు పంతులు గారు, ఎవరు రాలేదు కదా. అయితే అమ్మవారి లీల అద్భుతం అమ్మ, నీ జాతకం పట్టి ఇక నీకు ఏకంగా సాక్షాత్తు 5గురు అక్కజల్లలు వచ్చి దీవించారమ్మా. అసలు నా కంటికి కనబడ్డారు, నీ కంటికి కనబడ్డారు, అయినా నీ భర్తకు కనిపించలేదంటే దైవలీలం. 5గురు ముత్తైదు రూపంలో వచ్చింది ఎవరో కాదు బాబు, ఆ పైలోకాలోంచి ఏకంగా నీ భార్యను దీవించడానికే వచ్చారు అని విధంగా పంతులు గారు చెప్పిన మాటలకు చాలా సంతోషపడుతూ ఉంటాడు విహారీ. ఇక మరోవైపు ఒక్కసారిగా సహస్ర షాక్లో ఉండిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి పద్మాక్షి, ఏ సహస్ర, ఎక్కడికి వెళ్ళావే అని అంటుండగా అలా మాట్లాడకుండా పైకి వెళ్తుంది. ఇదేంటి, ఇలా దయ్యం కొట్టిన రాయిలాగా అలా వెళ్తుందేంటి? లోపలికి వెళ్ది, ఏంటి ఎందుకు అలా ఉన్నావు దీర్ఘంగా? అమ్మా, ఇదిగో గుళ్ళో నేను సాక్షాత్తు దేవుళ్ళను చూశానమ్మా. ఏంటి దేవుళ్ళ? ఈ జనరేషన్లో దేవుళ్ళేంటి? లేదమ్మా, లక్ష్మి వాళ్ళకు భోజనం వడ్డించింది, దాన్ని పూజను చెడగొట్టడానికి వెళ్తే సాక్షాత్తు వాళ్ళే నాకు కనిపించారు. లక్ష్మి పూజ చేయడం ఏంటి? లక్ష్మి కడుపుతో ఉందమ్మా అనేసరికి పద్మాక్షి షాక్ అయిపోతుంది. అప్కమింగ్లో ఏం జరుగుతుందో ట్విస్ట్ తెలుసుకుంది.